రాజీవ్ గాంధీ కేసులో చెప్పండి సార్. బరంపూర్ నుంచి బయలుదేరి వస్తారు. అది యాక్చువల్గా దానికి ఏంటంటే మురళి 1987లో దెర్ వాజ్ ద ఇండో శ్రీలంకన్ పీస్ ట్రీటీ వాజ్ దేర్. సో దాంట్లో ఈయన ఏం చేశాడంటే వీళ్ళని డిజార్మ్ చేయాలి, తర్వాత వీళ్ళు అన్నీ కూడా దాంట్లో మెయిన్ ల్యాండ్లో కలవాలి, తర్వాత ఈ మూమెంట్ అనేది ఉండకూడదు అని చెప్పి చాలా ఉన్నాయి. ఆ పీస్ అకార్డ్ని ఇంప్లిమెంట్ చేయడం బాధ్యత ఇండియా మీద పడింది. సో వీళ్ళు ఏం చేశారంటే దే సెంట్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఐపీకేఎఫ్ అంటారు కదా, అది రాజీవ్ గాంధీ టైంలోనే అది పంపారు. పోవడం వలన అక్కడ ఏమైందంటే చాలా వాళ్ళు అంతకుముందు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. ఒక రెగ్యులర్ ఆర్మీ, ఒక ఆర్మీ వెళ్ళిన తర్వాత అంత పవర్ఫుల్ ఆర్మీ శ్రీలంకకు లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే దే వర్ నాట్ ఏబుల్ టు ఫేస్ అవర్ వెపన్స్, అవర్ ఆర్మీని ఫేస్ చేయలేకపోయారు. వాళ్ళకి బాగా ఇదయ్యారు. సో దీనికి కారణము జయవర్ధనే ఈయన సైన్ చేశారు. సో దే వాంటెడ్ సమ్హౌ దే వాంట్ టు ఎలిమినేట్ రాజీవ్ గాంధీ.